శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ గోడౌన్ని పేల్ చేయాలి. నీ పట్టులు ఎవ్వరూ దొంగలించలేదు. ఈ పాత పోస్ట్ మ్యాన్ రైట్ డెలివరీ చేశాడు. చైదించు. ప్లాన్ చేసింది బలరాం, పని పూర్తి చేసేది భద్ర. ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, మీరు చెప్పే ఆ శుభవార్త కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంట్రా అలా స్టాట్యూలా మారిపోయావు? ఏం లేదు బాస్, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా అని. జరిగి తీరుతుంది. నిజాయితీని నమ్ముకున్న కిరణ్ గాడు ఇప్పుడు మనం ఆడించే కుక్కపిల్లయ్యాడు. అదే మన మేజర్ సక్సెస్. అదే నాకు అర్థం కావట్లేదు బాస్. మీరు స్క్రీన్లోకి ఎంటర్ కాకుండా, కత్తి పట్టకుండా అంత నమ్మకస్తుణ్ణి ఎలా కన్విన్స్ చేయగలిగారా అని. ఎంత పోటుగాడైనా నోటుకు లొంగాల్సిందే. పైగా కిరణ్ని డీల్ చేసింది మన చారి. కాదనే ఛాన్స్ ఉండదు. వెళ్ళి బ్రీఫ్ కేస్ పట్రా. ఈ డబ్బు చారి ద్వారా కిరణ్ గాడికి చేరుతుంది. కిరణ్ గాడు దగ్గరుండి మనకు సహకరిస్తాడు. అయితే సరిగ్గా 11:30కి నా మనుషులు గోడౌన్ దగ్గరికి చేరుకుంటారు. నలుగురు మనుషులు ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళు, కానీ చారిని కలుస్తారు. సరిగ్గా 11:50కి గూడౌన్లో బాంబు ఫిక్స్ చేస్తారు. అక్కడ 12 o'clockకి కేక్ కటింగ్ జరుగుతుంది. ఇక్కడ అదే టైంలో గోడౌన్. చారి, ప్లాన్ పకడ్బందీగా ఉంది. మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. నేనుండగా అలా జరగదు సార్. కిరణ్ గాడు భయపడ్డాడు. వాడి భయమే మన పని పూర్తి చేస్తుంది. ఓసై మీనాక్షి, క్రిష్ గాడు నాకు తెచ్చిన పట్టెలు నువ్వు కొట్టేసి గెలిచానని విర్రవీగుతున్నావు కదూ. వాడి బర్త్డేకి నేను తెచ్చిన షర్ట్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. వాడు నేనిచ్చిన షర్ట్ వేసుకుంటాడు. అంటే పెళ్ళానివైన నువ్వు బతికినా చచ్చినట్టే. వాడి ఒంటి మీద ఈ షర్ట్ ఉన్నంతసేపు నువ్వు ఏడుస్తూనే ఉంటావు. నీ పుట్టినరోజు కాస్త ఏడుపు రోజు అవుతుంది. చూస్తూ ఏంటది? నీకు చెప్పాలా? కానీ నేను చెప్తాను. ఇందులో ఏముందో తెలుసా? ఏముంటుంది నీలాంటి దాని దగ్గర? గొంతులు కోసే కత్తులు, ప్రాణాలు తీసే బాంబులు తప్ప ఇంకే ఉంటాయి. బాగా చెప్పావు. కానీ నీలాంటి దాని గొంతు కోయడానికి కత్తులు గట్ర అవసరం లేదు. ఒక గుడ్డ ముక్క చాలు. అర్థం కాలేదా? ఇందులో ఈ రోజు బర్త్డేకి నా క్రిష్ వేసుకోబోయే అందమైన షర్ట్ ఉంది. క్రిష్ నా కోసం తీసుకొచ్చిన పట్టీలు పెట్టుకొని తెగ మురిసిపోయావు కదే. ఇప్పుడు నేనే స్వయంగా నా క్రిష్ కోసం కొన్న ఈ షర్ట్ ని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. ఈ షర్ట్ వేసుకొని నీ కళ్ళ ముందే తిరుగుతాడు. ఏడవడానికి రెడీగా ఉంటాడు. తాళి కట్టించుకొని పెళ్ళాం కాని పెళ్ళాం పోస్ట్ లో ఉంటూ
మొగుడు కాని మొగుడు మరో ఆడదిచ్చే షర్ట్ వేసుకుని పుట్టినరోజు సంబరాలు చేసుకుంటుంటే చూడాల్సిన కర్మ పట్టింది నీకు. ఏంటో పాపం. ఏంటి అప్పుడే కుళాయి తిప్పడానికి రెడీ అయిపోయావా? నేను నేలా మాయ చేయక్కర్లేదు. ఈ షర్ట్ నేనే తీసుకొచ్చానని క్రిష్కి చెప్పక్కర్లేదు. 10 షర్ట్లో ఈ షర్ట్ పెట్టినా క్రిష్ సరాసరి వచ్చి ఈ షర్టే తీసుకుంటాడు. ఎందుకంటే క్రిష్ నా దగ్గర కుక్క పిల్ల. లేవమంటే లేస్తాడు, పడుకోమంటే పడుకుంటాడు. అంత ప్రేమ నేనంటే. కల్మషం నిండిన ప్రేమ కలలాంటిది, చెదిరిపోతుంది. ఇది చెదిరిపోయేది కాదు, నీకు దిమ్మ తిరిగిపోయేది. నా ప్రేమ పవర్ ఏంటో 10 నిమిషాల్లో నీకే తెలుస్తుంది. అయితే నా మాట కూడా విను. ఇది నేను ఆయన కోసం కొన్న షర్ట్, నేను గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న షర్ట్. నీ కల్మషమైన ప్రేమకి, నా పవిత్రమైన ప్రేమకి స్పష్టమైన తేడాని నిర్ణయించే గిఫ్ట్. ఆయన ఈ షర్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. నీ అమ్మాయికత్వాన్ని చూస్తుంటే జాలేస్తుంది. కనీసం నీ షర్ట్ సెలెక్ట్ చేసుకోవడం కాదు, అసలు ఒక్క క్షణం నిన్ను ప్రేమగా పిలవగలిగాడా? అదా ఆలోచించు ముందు. ప్రేమ పిలుపులో ఉండదు, గుండెల్లో ఉంటుంది. అయితే ఆ గుండెల్లో ఉన్నది నేనే అని నీకు మరోసారి రుజువు చేస్తాను. అది జరగని పని. ఏంటి నీ నమ్మకం? మళ్ళీ జంతర్ మంతర్ చేస్తావా? నా షర్ట్ వేసుకో బాబు అని కన్నీళ్లు కారుస్తావా? మీ పెద్దతో సపోర్ట్ తీసుకుంటావా, లేక మీ చిన్నతో సపోర్ట్ తీసుకుంటావా, లేకపోతే ఆ పోస్ట్ మ్యాన్ గార్డ్ సపోర్ట్ తీసుకుంటావా? ప్రేమ సపోర్ట్ ఉండగా ఇంకెవ్వరి సపోర్ట్ అవసరం లేదు. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉన్న చోట దేవుడు ఉంటాడు. నేను ఆ దేవుణ్ణి నమ్ముతాను. ఓడిపోతావు. గెలవడానికి ట్రై చేయి. ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్. ఇదేంటి, ఇల్లు లైబ్రరీ ఎలా అయిపోయింది? నో సౌండ్స్, ఒక్కరు కనిపించట్లేదు. ఏంటి చూర్ణ, ఏమైంది? ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నారు?
అద్దం బద్దలైపోయింది. మీ అందరికీ మరొకసారి పెద్ద థ్యాంక్స్. అవును, మీరేంటి ఇందాకటి నుంచి అందరూ చేతులు వెనక పెట్టుకుంటున్నారు? కొంపదీసి ఏమైనా ప్లాన్ చేశారా? అవునరా, నిన్ను కొడదామని కొడదామన్నా? గిఫ్ట్లతో. అందరూ నీ బర్త్డేకి గిఫ్ట్లు తెచ్చారు కన్నయ్య. గిఫ్ట్లు సరే స్వర్ణ, అన్నీ ఒకే రకంగా కనిపిస్తున్నాయి. ఇన్ని షర్ట్లు నేను వేసుకోవడానికా, షాప్ పెట్టుకోవడానికా? నీ బర్త్డే కదరా. బర్త్డే అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైన గిఫ్ట్ తీసుకురావాలి. ఈ చొక్కా మేళ ఏంటి? తెలియకుండా ఎవరికి వాళ్ళు గిఫ్ట్లు తెచ్చేశారా? పోనీలే. అయినా మీరంతా గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? నేను ఆల్రెడీ కొనేసుకున్నాను కదా. అలా అంటే ఇలారా, పరాయి మనిషి అయిన నర్సే నీకు చొక్కా గిఫ్ట్ గా తీసుకొచ్చిందంటే అయిన వాళ్ళం మేము తీసుకురాకపోతే బాగుంటుందా? అవును, అస్సలు బాగోదు. కానీ అన్ని షర్ట్స్ ఒకే రోజు ఒకేసారి వేసుకోలేను కాబట్టి, మీరు నా వాళ్ళు కాబట్టి పరాయిదైన గౌతమి తెచ్చిన షర్ట్ వేసుకుంటా. అదెలా కుదురుతుంది? నువ్వు అక్క కొడుకు కదా అని నేను ముచ్చటపడి కొన్నాను క్రిష్. నువ్వు ఈ రోజు ఈ షర్టే వేసుకోవాలి. అంటే నేను పిచ్చోనా? అది వేరే చెప్పాలా? అందరూ ఉన్నారే. మిమ్మల్ని నువ్వు ఎక్కువ అసలు మాట్లాడుతున్నావు. మిమ్మల్ని- నాన్న, మరి అమ్మ తెచ్చిన షర్ట్ ఏం చేస్తావురా? అయ్యో స్వర్ణ, ఏంటిది? ఎవరు తెచ్చిన షర్ట్ వేసుకోను? కన్నయ్య, కంగారు పడకరా. తెలియక అందరు షర్ట్లే గిఫ్ట్ గా తెచ్చారు. ఒకే రోజు ఒకేసారి అన్ని షర్ట్లు నువ్వు వేసుకోలేవు కాబట్టి నాకు ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు స్వర్ణ. ఏం లేదురా, ఎంతమంది ఎన్ని షర్ట్లు తెచ్చారనేది ముఖ్యం కాదు, అందులో ఏది నచ్చిందో అదే ముఖ్యం. ఈ రోజు నువ్వు ఆ షర్టే వేసుకోబోతున్నావు. అయితే గౌతమి తెచ్చిందే నాకు ఇష్టం. చూపించండి, సెలెక్ట్ చేసుకుంటాను ఏది బాగుందో. ఆవేశపడక్కన్నయ్య. ఊరికే ఇలా చూసి అలా తీసి వేసుకోవడం కాదు, మరి ఓ చిన్న గేమ్ ఆడదాం. ఈ టైంలో గేమ్ ఏంటి స్వర్ణ? నువ్వు బర్త్డే బాయ్రా, ఈ టైంలోనే ఆడాలి. ఏంటా గేమ్? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ మీద ప్రేమ ఉంది నా గౌతమి కాస్త ఎక్కువ ఉంది. నాకు కూడా ఉంది. కదా? కానీ ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేయబోయే షర్టు ఆ ప్రేమ ఎంతుందో చెప్తుంది. అయితే నర్సు తీసుకొచ్చిన షర్టు తీసేయండి. దేనికి? రేయ్, నర్సు మీద ప్రేమ ఎక్కుందని తేలితే చిండాలంగా ఉంటుందిరా బాబు. మాణిక్యం, నువ్వుండు. పాపం నర్సు కూడా అభిమానంతోనే కదా తెచ్చింది, అలా అవమానించకూడదు. కారిపోతే ప్రాబ్లం అవుతుంది పెద్దదనా. ఏమిటది? అభిమానం. నువ్వు ఆపుతావా? ఆపాను. కన్నయ్య, ఈ షర్ట్స్ ఏవి నువ్వు చూడలేదు. ఇప్పుడు ఎవరెవరు ఏ షర్ట్లు తెచ్చారో నీకు తెలియదు. కానీ నువ్వు మాత్రం అందులో ఒకటే సెలెక్ట్ చేయాలి. మనస్ఫూర్తిగా ఆ షర్ట్ ని ఇష్టపడాలి. ఓకేనా? స్వర్ణ, ఎందుకు ఈ క్విజ్ కాంటెస్ట్ అవసరమా? అవసరమేరా. ఇదిగో ఆ షర్ట్స్ అన్ని ఇలాగివ్వండి. కమాన్. ఇప్పుడే వస్తాను. 1 minute. ఎక్కడికి స్వర్ణ? నువ్వు ఉండరా. తప్పుకోండి. వదిన గారి బ్రెయినే బ్రెయిన్. అన్ని చిలిపి చిలిపి గేమ్ ఆడిస్తారు కదరా క్రిష్? కనకం. పర్వాలేదు, టేస్ట్ బానే ఉంది. నెక్స్ట్ అపర్ణ. అబ్బో, టీ షర్ట్. ఏమిటప్పు, నీకింకా వాడు చిన్నపిల్లాళ్ళ కనిపిస్తున్నాడా? నెక్స్ట్ మైదానం. అబ్బో, మాణిక్యం. ఓ, జిగేల్ బానే ఉంది. నెక్స్ట్ అబ్బో, నర్సు పిల్ల. పర్వాలేదు, బుద్ధి ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇక మిగిలింది మీనాక్షి.
ప్రేమ కనిపిస్తుంది. ఎంత బాగుందో రంగు. కన్నయ్య, ఇక నువ్వు చెప్పాలరా ఇప్పుడు. నీకు ఏ చొక్కా నచ్చిందో, ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో ప్రూవ్ అవ్వాలి. ఓకే. పెద్దొద్దునా ఎంతసేపు? వస్తున్నాను కదయ్యా, ఏమిటా తొందర? ఆ, కన్నయ్య, చెప్పింది గుర్తుంది కదా? ఈ షర్ట్స్ లో ఏది ఎవరిదో వీళ్ళందరికీ తెలుసు, కానీ నీకు మాత్రం తెలీదు. ఇప్పుడు ఇందులో ఏ షర్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఆ షర్ట్ తెచ్చిన వాళ్ళ మీద నీకు ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఓకేనా? ఇదేంటి పెద్దమ్మ ఇంత ఫజులు పెట్టింది? ఇప్పుడు కానీ గౌతమి తెచ్చిన షర్ట్ పట్టుకోలేదనుకో, నేను అయిపోతాను. అసలే పట్టీలు చేజారిపోయాను, మంటెక్కిపోయింది. కానీ గౌతమి తెచ్చిన షర్ట్ ఏదో ఎలా గుర్తుపట్టడం? ఏమిట్రా అలా చూస్తున్నావు? సెలెక్ట్ చేయి. చేస్తున్నా దేవుడా, ఎలాగైనా గౌతమి తెచ్చిన షర్ట్ను సెలెక్ట్ చేసేలా చూడు దేవుడా. బాబు చూసింది చాలు, సెలెక్ట్ చెయ్యి. చేస్తున్నా. ఐడియా ఇదా? ఇదా? సెలెక్ట్ చేయనా? ముందు చూసి సెలెక్ట్ చెయ్యి. చూస్తున్నాను. స్వర్ణ, ఈ షర్ట్ కానీ ఆ పక్కన షర్ట్ కానీ అన్నీ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఏది 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 రేయ్, రారా. అది నా సెలక్షన్ అయితే ఈ షర్ట్. ఏమైందిరా ఆగిపోయావు? అంటే తుమ్ము నా సెంటిమెంట్. ఓహో, షర్ట్ సెలక్షన్ కి కూడా సెంటిమెంటా? బాగుందిరా. కానీ సెలెక్ట్ చేయి కన్నయ్య. అలాగే. క్రిష్, షర్ట్ లో చాలా రకాలు ఉంటాయన్నా. కాటన్ షర్టు, ఖద్దర్ షర్టు, టీ షర్టు, సిల్క్ షర్టు. ఏమిటయ్యా నీ షర్ట్ల గొడవ? ఆగు, వాడు చూసుకుంటున్నాడు కదా. చూడు, కానీ దిక్కులు మాత్రం చూడకే. నేను ఎందుకు దిక్కులు చూస్తాను బాబాయ్? ఇష్టమైంది సెలెక్ట్ చేసి తీరుతాను. వెరీ గుడ్ కన్నయ్య. కమ్ ఆన్. స్వర్ణ, ఈ షర్ట్స్ లో ఏదైనా సెలెక్ట్ చేయాలంటే కొంచెం టాస్క్ తో కూడుకున్న పని. ఇప్పుడు ఏది రెడ్, బ్లూ, గ్రీన్. నానా, త్వరగా కానీ నానా. నువ్వు వెనకాలే ఉన్నావా అమ్మా? సెలెక్ట్ చేస్తా. ఒరేయ్, అది దగ్గురా, తుమ్ము కాదు. నర్సు దగ్గు కూడా దరిద్రమేనా? సెలెక్ట్ చేయరా బాబు. ఏంటా తొందర? కాస్త ఆగు, ఆలోచించుకోవాలి కదా. కన్నయ్య, ఇది ప్రేమకి సంబంధించిన గేమ్. ఆలోచించుకొని నీ మనసు ఏది చెప్తే అది చెయ్యి. ఓకే, కమ్ ఆన్, క్యారీ ఆన్. నా మనసు గౌతమి తీసుకొచ్చిన షర్ట్ తీసుకోమని చెప్తుంది, కానీ ఆ షర్ట్ ఏదో గౌతమి చెప్పట్లేదే. అమ్మ నర్సు, ఇక నీ తుమ్ముడు దగ్గుడు ఆపు తల్లి.
అసలే మా వాడికి సెంటిమెంట్లు ఎక్కువైపోయాయి. ఏ సౌండ్ వచ్చినా ఆగిపోతున్నాడు. కన్నయ్య ఏమైందిరా నీకు? ఏం లేదు స్వర్ణ, ఏమీ లేదు. రే, ఒక్క షర్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎందుకు అంత తడబడుతున్నావు? ఎందుకు అందరిని అలా చూస్తున్నావు? అదేం లేదు స్వర్ణ, అదేం లేదు. ఏరా కన్నయ్య, ఎవరి షర్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎవరు ఫీల్ అవుతారని టెన్షన్ పడుతున్నావా? అదే మనసులో పెట్టుకోకురా. నిజాయితీగా నీకు నచ్చిన షర్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకో, అదే డిసైడ్ చేస్తుంది. ఓకే స్వర్ణ, ఎస్, నిజాయితీగానే సెలెక్ట్ చేసుకున్నా. గౌతమి మీద నా ప్రేమ నిజం కాబట్టి నా మనసు గౌతమి తెచ్చిన షర్ట్ని సెలెక్ట్ చేసుకుంటుంది.